మీకు 94, 2024, ఇప్పుడు 25, 30 ఏళ్ళ ఉద్యమం ఎంఆర్పిఎస్ గురించి మీకు అవగాహన ఉంటుంది. ఎవరైనా అంటారు 30 ఏళ్ళ ఉద్యమం, 30 ఏళ్ళ 94 నుంచి మొదలైంది. 94 కంటే ముందు దశాబ్దం కూడా అంతో ఇంతో ప్రజల కోసం పనిచేశారు. ఇప్పుడు 2025 మాలాంటి వాళ్ళం చిన్న వయసులో 83లో నేను జైలుకి వెళ్ళాను. అంటే దాదాపు 42 సంవత్సరాల క్రితం జైలుకి వెళ్ళాను. జైలుకి వెళ్ళడానికి మేము చేసిన పొరపాటు ఏం లేదు, ప్రతిఘటించడం. మా ఊరిలో ఉండబడే మాదిగిళ్ళతో పాటు మా మాలిళ్ళ మీద కొంత దాడులో ఒక అమ్మాయి మీద అవమానాలు, అత్యాచార యత్నం జరుగుతున్నప్పుడు అన్న తిప్పికొట్టిండని చెప్పి, అన్న కొంత ఎదుర్కొన్నాడని చెప్పి ఆయన మీద దాడి చేస్తే ఆయనను రక్షించుకోవడం కోసం మేము హాస్పిటల్కి తీసుకెళ్తే మేము కొట్టేసిన వాళ్ళని మీరు తీసుకొచ్చి హాస్పిటల్ ఎత్తారా అని చెప్పి మా మీద దాడులు చేస్తే ఆ దాడులు ప్రతి దాడుల మధ్యలో ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో వాళ్ళకు గాయాలు, మా గాయాలు. తర్వాత మా చేతిలో చిన్న వయసులో మేము ఘర్షణ పడడం వల్ల కొద్ది రోజులకు మాతో గాయాలు పడ్డ వ్యక్తి అసలు చనిపోవడం జరిగింది. ఆ కేసులో 83లో నేను జైలుకి వెళ్ళాను. అప్పటికి నాకు 10th అయ్యి ఇంటర్లో అడుగు పెడుతున్న సమయం. ఆ విధంగా 83లో నేను జైలుకి వెళ్ళాను. అంటే దాదాపు 42 సంవత్సరాలు. ఆ తర్వాత కొంత మాకు అప్పుడు ఉండబడే నక్సలైట్ ఉద్యమం, రాడికల్ స్టూడెంట్ యూనియన్, RYL, రాడికల్ యూత్ లీగ్, రైతు కూలి సంఘం, వీటన్ని మేము ఘర్షణ పడి జైలుకి వెళ్ళాక మాకు అండగా నిలబడడానికి వచ్చింది. మేము ముందు నక్సలైట్ ఉద్యమంలో మాకు సంబంధం లేదు. కానీ మేము పెత్తందారులను, ఆధిపత్య వర్గాలను ఎదుర్కోవడానికి ముందుకొచ్చి మేము జైలు కాలైనప్పుడు మా వైపు నిలబడడానికి ముందుకు వచ్చిన వాళ్ళలో పెద్ద అయిన బాలగోపాల్ గారు మాకు ప్రధానం. ఆ బాలగోపాల్ గారితో పాటు హన్మకొండ అటువైపు ఉండబడే రాడికల్ యూత్ స్టూడెంట్ అంతా మాకు అందుబాటులో ఉండడం వల్ల అటువైపు పరంపరలో ముందుకెళ్లాల్సి వచ్చింది. అట్లా కింద మీద పడి ఒక 7-8 సంవత్సరాలు, దశాబ్దం కాలం పాటు అటువైపు సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటూ ముందుకు రావాల్సి వచ్చేసింది. సరే, అంతిమంగా అక్కడి నుంచి మళ్ళీ మనం బయటపడి డెమోక్రట్గా ఏదైనా చేద్దాం అనుకుంటున్న సమయంలో ప్రజాస్వామ్యబద్ధంగా చేసే ఉద్యమాలను అంత అణిచేయడానికి కొంత అవకాశం తక్కువ ఉంటావు కదా. ప్రజాస్వామ్యబద్ధంగా మనం వాయిస్ ఇద్దాం. అంబేద్కర్, మహాత్మా గాంధీ ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటాలు చేసే కదా. ఒకరు దేశానికి స్వాతంత్రం సాధించిండు, ఒకరు రిజర్వేషన్ సాధించాడు. ఓకే, ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్దామని చెప్పి తీసుకున్న నిర్ణయంలో భాగంగా అంతిమంగా 94 నుంచి ఎంఆర్పిఎస్ ఏర్పాటానికి దారితీస్తుంది. ఇది అసలు విషయం. అంటే ఎంఆర్పిఎస్ కంటే ముందు దశాబ్దం కూడా ప్రజల కోసం పనిచేశాం. కష్టాలు పడ్డాం, బాధలు పడ్డాం, అప్పుడు మళ్ళీ జైలు పాలైనాం. ఇవన్నీ జరిగింది. 94 నుంచి 2024 వరకు మా నల్ల కండువ మారదు భవిష్యత్తులో కూడా. మేము ఉద్యమం మొదలుపెట్టినప్పుడు 2 అనుకున్నాం. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న దశలో సమస్యలు ఎదురవుతాయి. ఆ సమస్యలను ఎదుర్కొని ముందుకెళ్ళాలి. లేదా ఉద్యమం ముందుకు తీసుకెళ్తున్న దశలో నాయకులకు అవకాశాలు వస్తాయి, పాలకులు అవకాశాలు ఇస్తారు. ఆ అవకాశాలకు దూరంగా ఉండాలి. సమస్యలను ఫేస్ చేయాలి, వచ్చే అవకాశాలకు దూరంగా ఉండాలి. ఈ రెండింటికి కట్టుబడి ఉంటే లక్ష్యం వైపు మనం జాతిని, సమాజాన్ని నడపవచ్చు అనే ఒక అభిప్రాయాన్ని మనసులో పెట్టుకొని నిర్ణయం తీసుకొని ముందుకు సాగాను. అదే ఇప్పటికీ కొనసాగుతుంది. 3వ విషయం, మాదిగలుగా ఈ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు మాకు కనీస శక్తి లేదు, సమాజంలో గుర్తింపు లేదు. కులం పేరు చెప్పుకోవాలంటే సిగ్గు, బాధ, భయపడే రోజులు. మాదిగని చెప్పుకొని ముందుకొద్దామన్నా మాదిగలు కూడా దగ్గరికి రావడానికి అవకాశం లేని భయపడుతున్న రోజుల్లో ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైంది. ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలై ఒక శక్తిగా ఎదిగింది కొంతకాలానికి. ఎంత శక్తిగా ఎదిగిందంటే, బోధించు, సమీకరించు, పోరాడని అంబేద్కర్ చెప్పినట్టుగా 94లో మొదలుపెట్టి 95, 96 ఆంధ్రప్రదేశ్ మొత్తం విస్తృతంగా పర్యటన చేసి ఒక బలమైన ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. 94లో ప్రకాశం జిల్లాలో మొదలైంది. 95 వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ని జిల్లాలకు విస్తరించడం జరిగింది. 96 వచ్చేటప్పటికి ఉద్యమ ప్రయోగాలు చేయాలని చెప్పి బోధించు, సమీకరించే కార్యక్రమం తర్వాత పోరాటానికి సిద్ధం చేద్దామని చెప్పి 96లో పిలుపునిస్తే హైదరాబాద్ నగరాన్ని 96లోనే దిగ్బంధం చేశాం. ఇది చూడండి, బషీర్బాగ్ మొత్తం రోడ్లని నిండిపోయింది.
అసెంబ్లీ మొత్తం ముట్టడించాం, అసెంబ్లీ నడవనివ్వని. ఇప్పటి కాదు, ఇది దాదాపు 29 సంవత్సరాలు, 96 అంటే. మళ్ళీ తెలుగు నేల మీద జరిగిన మొదటి పాదయాత్ర ఎంఆర్పిఎస్ డే. తెలుగు నేల మీద మొదటి పాదయాత్ర ఎంఆర్పిఎస్ డే. హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధం చేశాం. మొత్తం ట్యాంక్ బండి దిగ్బంధం అయిపోయింది. మొత్తం 18 గంటలు దిగ్బంధం చేశాం. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిరంతరం ప్రజల్లో ఉండడం వల్ల వర్గీకరణ బలమైన ఆకాంక్ష మాదిగలు ఇది సాధించుకోవాలని పట్టుదల పెరగడం వల్ల సమాజం అందించిన సహకారంతో ఉద్యమాన్ని ఈ స్థాయిలో నిలబెట్టుకుంటూ వచ్చేసాం. ఇవాళ మేము గర్వంగా చెప్తున్నది ఏంటంటే, భారతదేశంలో ఒక సోషల్ మూవ్మెంట్ ఏదైనా నిలకడగా బతుకున్నదంటే ఎంఆర్పిఎస్ మాత్రం ముందుకు సాగుతున్నది. అవంతరాలు, అడ్డంకులు, కుట్రలు, నిర్బంధాలు, జైళ్లు, శిక్షలు, కొన్ని మరణాలు ఇవన్నీ ఉద్యమ ప్రయాణంలో జరుగుతున్నప్పటికీ ఉద్యమం ముందుకెళ్తుంది. దీనికి ఎవరికి మేము కృతజ్ఞత ఉండాలి, ఇది ఇంపార్టెంట్. మాదిగల వర్గీకరణ కోసం పట్టడం చేస్తే ఫలితం వస్తే మాదిగలకు జరుగుతాయి. కానీ మాదిగల పోరాటాన్ని సమస్త సమాజం అండగా నిలబడుతూ వచ్చేసింది. అంటే ఇవాళ ఎంఆర్పిఎస్ ఒక శక్తిగా వచ్చింది అని అంటే, ఈ శక్తి పెరగడానికి మాత్రం ఒక చిన్న గ్రామంలో మొదలుపెట్టిన ఉద్యమం వాళ్ళ భారతదేశంలో అతిపెద్ద సోషల్ మూవ్మెంట్గా ఎదిగి ముందుకు సాగుతున్నదంటే సమాజం అందించిన సహకారం, మద్దతే దీనికి కీలకం. మాదిగేతర మొత్తం సమాజం ఒక సామాజిక వర్గం నుంచి మా సోదరులు అడ్డం పడుతున్నప్పటికీ, దళితుల్లో 59 కులాలు ఉంటే ఒక కులం సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు కొంతమంది స్వార్థపరులు అడ్డం పడుతున్నప్పటికీ అడ్డుగడుగున మిగిలిన సమాజం యావత్తు, అది అగ్రకులాల, బీసీల, మైనార్టీల, ఎస్టీల, ఎవరైనా కావచ్చు, అన్ని వర్గాల మద్దతు ఎంఆర్పిఎస్కుంది. మేము మొదటి నుంచి అనుకున్నాం. ఏమి లేని రోజుల నుంచి ఎంఆర్పిఎస్ ఒక శక్తి ఎదగడానికి సమాజం బాధ్యత వహించినప్పుడు, కారణమైనప్పుడు వర్గీకరణ సాధిస్తే మాదిగల ప్రయోజనాలు బాగుపడతాయేమో కానీ ఇతర ప్రయోజనాలు కావు కదా, దళితేతర ప్రయోజనాలు అయితే కావు కదా. అయినప్పటికీ సమాజం మౌనంగా లేకుండా న్యాయం వైపు నిలబడ్డది కదా. మన శక్తి మన సమాజానికి ఇవ్వాలి, మన శక్తి తిరిగి సమాజానికి ఉపయోగపడాలి. ఏమి లేని రోజుల నుంచి మాదిగలు శక్తిగా ఎదిగినప్పుడు తిరిగి ఆ శక్తి మన సమాజానికి ఉపయోగపడాలి కదా. సమాజం అందించిన మద్దతుతో కదా, సమాజం అందించిన సహకారంతో కదా ఈ స్థాయికి ఎదిగింది ఎంఆర్పిఎస్ ఉద్యమం. కాబట్టి తిరిగి మన సమాజానికి ఎప్పుడన్నా ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమాజం వైపే నిలబడాలని చెప్పి ఎంఆర్పిఎస్ నిలబడుతూ ఈ 30 ఏళ్ళకి వచ్చేసింది. రెండే నా ముందున్నది. మళ్ళీ చెప్తున్నాను, 94లో మొదలు పెట్టినప్పుడు 2 అనుకున్నాం. లక్ష్యం చేరేంత వరకు అవకాశాలను దగ్గర రానియద్దు. సమస్యలు ఎదురైతే పోరాటం ద్వారా ఎదుర్కోవాలి. సమస్యలు ఎదిరినప్పుడు రాజీ పడకుండా ఉద్యమం చేయాలి. అవకాశాలు వచ్చినప్పుడు నిరాకరించాలి. దీని ద్వారా ఉద్యమాన్ని కాపాడుకోవడానికి అవకాశం కదా. దాని 30 ఏళ్ళు అట్లనే నడుస్తున్నాయి. సేమ్ టైం ఎంఆర్పిఎస్ ఎదగడానికి సమాజం కారణం కాబట్టి సమాజానికి వీలైన మేరకు ఆయా సమయంలో మనం మళ్ళీ తిరిగి ఫలితం మన సమాజానికి అందించాలి, ఈ శక్తి మళ్ళీ తిరిగి సమాజానికి అందించాలని దానినే ఈ 30 ఏళ్లలో బహుశా భారతదేశంలో ఎక్కడ జరగని ఉద్యమాలు ఎంఆర్పిఎస్ నేతృత్వంలోనే జరిగినాయి, సమాజం కోసం జరిగింది. ఈ విషయం మాత్రం గర్వంగా చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నా, బహుశా భారతదేశంలో ఎక్కడ జరగని ఉద్యమాలు సమాజం కోసం ఇక్కడనే జరిగినాయి. దానికి ప్రతిపక్షాలు ఇంకో పక్షాలు దానికి నాయకత్వం వహించలేదు. సమాజంలో అన్ని వర్గాల కోసం జరిగిన ప్రతి పోరాటం ఎంఆర్పిఎస్ నేతృత్వం వహించింది. అందుకు ఏకైక సాక్ష్యం నా తమ్ముడు, నా చెల్లెలు మీరు ఉన్నారు ఇక్కడ. భారతదేశంలో కుల వ్యవస్థ లేకపోతే నా కులం మాదిగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మీ కులం అని చెప్పడానికి అవసరం లేదు. అలా భారతదేశంలో ఎక్కడ లేని ఒక వ్యవస్థ, కుల వ్యవస్థ ఉన్నది కాబట్టి అనివార్యంగా మనం ఈ కులం అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ మనం ఆ కులం వరకే పరిమితం కాకుండా సమాజం కోసం కూడా చేయాలనే పద్ధతిలో ఎంఆర్పిఎస్ చేసిన పోరాటాలు సమాజానికి కులంతో మతంతో సంబంధం లేకుండా ఎన్నో ఉద్యమాలు ఫలితాన్ని ఇచ్చేసింది. ఇది ప్రతిపక్షాలు ఎవరు చేయని ఉద్యమాలు ఎంఆర్పిఎస్ చేసింది. దానికి కృతజ్ఞత అనే భావంతో చేయాలి. ఎందుకంటే ఎంఆర్పిఎస్ ఎదగడానికి సమాజం కారణమైనప్పుడు సమాజానికి తిరిగి సేవ చేయాలి కదా అనే విషయం వచ్చేసి అందులో భాగమే తమ్ముడు సౌలో ఓకే అందులో భాగమే చెల్లె ముందే చెప్పింది. గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లల ఉద్యమం జరగడం వల్ల ఆరోగ్యశ్రీ పథకం వచ్చింది. నిజమే, ప్రపంచంలో ఇప్పటికీ 2 ఆసుపత్రులు ఉన్నాయి, గవర్నమెంట్ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు.
గవర్నమెంట్ ఆసుపత్రికి ఎవరు పోవాలి? పేదలు పోతారు, కులం ఏదైనా మతం ఏదైనా. ప్రైవేట్ ఆసుపత్రికి ఎవరు పోతారు? డబ్బులు ఉన్న వాళ్ళు పోతారు. అంటే డబ్బులు లేని వాళ్ళకు నాణ్యమైన వైద్యం ఉండడానికి అవకాశం తక్కువ ఉన్నట్టే కదా. దానివల్ల మరణాలు కూడా ఎదురవుతాయి కదా పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు. ఇంకో 10 ఏళ్ళు బతికేటోళ్ళు, నాణ్యమైన వైద్యం పొంది 10 ఏళ్ళు బతికేటోళ్ళు ఆ వైద్యం అందరిలో 10 ఏళ్ళ ముందే చనిపోయిన పరిస్థితి అవుతుంది కదా. అంటే పేద వర్గాలుగా వాళ్ళనే అవుతుంది కదా. ఇప్పుడు ఆ సమస్య పరిష్కారం మాత్రం తెలుగు నేల మీద మాత్రం జరిగింది. ఆరోగ్య పథకం రావడం వల్ల పేదవాళ్ళు కార్పొరేట్ అవును, ఎవరి కోసం చేశారు? సమాజం కోసం చేశారు. సరిగ్గా 2004లో ఖమ్మం జిల్లా రెబ్బోవరం అనే ఒక చిన్న గ్రామంలో వైరా దగ్గర ఒక ముస్లిం పేద కుటుంబం గుండె జబ్బుతో బాధపడుతున్న తమ బిడ్డను సంకలేసుకొని ఒక చిన్న మీటింగ్కి వచ్చి, అన్న నా బిడ్డకి ఏదైనా గుండె జబ్బు ఉన్నది, ఏదన్నా ఆపరేషన్ చేయించడానికి సాయం చేస్తామనంటే, నా దగ్గర డబ్బులు లేవు తల్లి, కానీ ఆపరేషన్ చేయించడానికి మార్గం చూస్తాను అన్నప్పుడు, డబ్బులే లేనప్పుడు ఆపరేషన్ మార్గం ఎట్లుంటుందంటే, నా దగ్గర డబ్బు లేదు కానీ గవర్నమెంట్ దగ్గర ఉంటుందన్న, ఆ గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్లి ఆపరేషన్ చేయించి బతికిస్తానమ్మా. ఆ నేపథ్యం నుంచి సరిగ్గా రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన వారం రోజులకి మే 14 రాజశేఖర్ గారు 2004 ముఖ్యమంత్రి అయ్యాడు. మే 21కి ఆ కుటుంబాన్ని తీసుకొచ్చాను. లేకు గెస్ట్ హౌస్లో ధర్మాదర్శనం పేరుతో అందరినీ కలిసిన సమయంలో ఆయనను కలిసి వేడుకున్నాం. ఆ వేడుకున్న సమయంలో ఆయన కొంత మాట వినలేదు. ఆయన 25,000 కంటే మించి ఇవ్వనన్నాడు. నేను 1,40,000 అక్కడ ఆపరేషన్ ఖర్చు అని ఎస్టిమేషన్ ఉన్నది. మీరు 25,000 ఇస్తే ఇంకా 1,10,000 ఎవరు పెట్టుకుంటారు? ఆ పేద కుటుంబం కదా అన్నప్పుడు, నాకు బడ్జెట్ సరిపోదు, అది సరిపోదు, అంతకంటే నేను ఎక్కువ ఇస్తే రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ నేను ఇవ్వాల్సి వస్తుందని చెప్పి కొద్దిగా ఆ బిడ్డకు 1,40,000 ఇవ్వడానికి కూడా అంగీకరించకుండా వెనుకపోతున్న సమయంలో కొద్దిగా చేయి పట్టి వెనుకకు తిప్పి గట్టిగా మాట్లాడినందుకు ఆయన మీద నాతో కొంత ఘర్షణ పడ్డాడు. ఆ ఘర్షణ పడి నీ ఇష్టం చేసుకోపో, అంతకంటే పెంచేది లేదన్నాడు. సరే వీళ్ళ కోసం ఉద్యోగం చేయాల్సి వస్తుందని చెప్పి నేను ఆయన చెప్పాను. చేసుకోపో అని ఆయన అన్నాడు. దాని ఫలితం వల్ల గుండె జబ్బుతో బాధపడుతున్న పేద పిల్లలందరినీ సమీకరించే పాత్ర పోషించాల్సి వచ్చింది. ఆ కుటుంబ సభ్యులను సమీకరించే పాత్ర పోషించాల్సి వచ్చింది. దానివల్ల ఆ రోజు చిన్న పిల్లలతో బాధపడుతున్న ఈ సమస్య మీద ఆ రోజు TV9 అప్పుడు కరీం వచ్చి ఇంటర్వ్యూ కూడా తెల్లారట్టు చేసుకున్నాడు. చిన్న పిల్లలు ఆ రోజు చనిపోయిన పిల్లోడు కూడా, శోభన్ అనే పిల్లోడు కూడా నా ఎదురుగానే కూర్చున్నాడు. కానీ ఆ రోజు గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లలకు సంబంధించిన మీద ఒక సభ జరిపాను. ఆ సభ వేదిక మీద కిషన్ రెడ్డి గారు, ఈటల రాజేందర్, నారాయణ, చంద్రశేఖర్ అని చెప్పి మన మంత్రి, తర్వాత డాక్టర్లు నీలోపరు, కేరు, అదే సమయంలో అపోలో, వీళ్ళందరూ డాక్టర్లను కూడా పిలవడం జరిగింది. కానీ ఈ మీటింగ్ జరుగుతున్న సమయంలోనే గుండె జబ్బుతో బాధపడుతూ అక్కనే శోభన్ అనే పిల్లోడు చనిపోయాడు. ఆ చనిపోయిన బిడ్డ శవం వచ్చి మన టేబుల్ మీద పెట్టేశారు. ఈ లోపు పిల్లల తల్లిదండ్రులందరూ గొల్లుమని ఏడుస్తున్నారు. మా బిడ్డలు కూడా ఎట్లనే చచ్చిపోతారని చెప్పి అప్పుడే ఇక లాభం లేదనుకొని చెప్పి ఆ బిడ్డ డెడ్ బాడీనే పట్టుకొని ఆ బిడ్డ డెడ్ బాడీనే మోసుకుంటూ పోయి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం కాడ ప్రదర్శనగా పెట్టి అక్కడ మొత్తం ట్యాంక్ బండ్ అంతా ముట్టడించి ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం జరిగిన రోజు రాజశేఖర్ గారు ఢిల్లీ నుండి నాకు ఫోన్లో బెదిరించాడు. ఇది TV9 ఈనాడు మొత్తం రాసింది. ఉద్యోగ బాధిత ధర్నాన మందక్ష మీద ఆగ్రహం అని చెప్పి నన్ను సీఎం బెదిరించిందని చెప్పి నేను కూడా పేపర్లో చెప్పాను. కానీ ఫోన్లో సంభాషణ, నీ అంత చూస్తా, నీ సంగతి చూస్తా, నువ్వు వచ్చి ఇప్పుడు అకస్మాత్తుగా నా మెడ మీద కత్తి పెడితే నేను ఎట్లా ఆపరేషన్ చేయాలనుకుంటున్నావు అని చెప్పి ఆయన అన్నాడు. అకస్మాత్తుగా రాలేదు, అంతకుముందు ఒక అమ్మాయిని దగ్గర తీసుకొచ్చాను, నువ్వు చేయకపోతే నేను రోడ్డు మీద రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ బిడ్డ చనిపోయింది కాబట్టి మళ్ళీ రోడ్ ఎక్కాల్సి వచ్చింది అని చెప్పి ఇగో ఈ అమ్మాయి, అప్పుడు చిన్న అమ్మాయి, ఇప్పుడు 2 బిడ్డల తల్లి అయిపోయింది ఈ నసీమ, అప్పుడు ఈ చిన్న అమ్మాయి నసీమ, ఓకే చెప్పాల్సి వచ్చింది. అంతిమంగా ఆ రోజు రాజశేఖర్ గారు ఆ రాత్రి నుంచే నేను ఈ గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లలందరికీ ఆపరేషన్ చేయించడమే కాకుండా ఒక ప్రత్యేకమైన ఆరోగ్య పథకం తీసుకొస్తామని మాట ఇచ్చిండు. ఆ మాట ప్రకారమే ఆరోగ్యశ్రీ పథకం అయిపోయిందనే విషయం మీ దృష్టికి అంటే ఇది ఇప్పుడు చెప్పాల్సిన సందర్భం ఎందుకు వచ్చిందంటే, మనం కులంతో మతంతో సంబంధం లేకుండా మానవత్వంతో ఆలోచిస్తే కొన్ని సమస్యలు పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుందని చెప్పడం కోసం జరిగిన ప్రయత్నమే ఇది. ఎంఆర్పిఎస్ కు సమాజం శక్తినిచ్చింది, తిరిగి సమాజానికి మన ఎంఆర్పిఎస్ తోడ్పాటును అందించాలనే కార్యక్రమం జరగడం జరిగింది. ఈ విషయం వాస్తవం కాదనడానికి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిండు శాసనసభలో చనిపోవడానికి ముందు ఆరోగ్యశ్రీ పథకం మీదే చర్చ జరిగింది. ఆ ఆరోగ్యశ్రీ పథకం చర్చ జరిగినప్పుడు నిండు శాసనసభలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు
ఆయన ఏం మాట్లాడిందో ఈ నర్సింగ్ వ్యక్తం చేస్తాను. అంతకంటే ముందు ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేయడానికంటే ముందు మరో సమస్య వచ్చింది. నేను అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే చిన్నపిల్లలకు సంబంధించిన గుండె ఆపరేషన్లు చేయించమని చెప్పి ఒక పెద్ద ఉదయింపు చేశాడు మందకృష్ణమాని గారు. మినిస్టర్ గారు ఆయన కూడా 12 సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ చేయించాలని చెప్పి ఉదయింపు చేశాడు. ఆయన ఆ విధమైన ఊరేగింపు తీస్తూనే 12 సంవత్సరాల నుంచి అంటే మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో 12 సంవత్సరాల వయసున్న వాళ్ళందరినీ ఒక ఊరేగింపు తీసుకొచ్చి ఆ ఊరేగింపులో అలసటతో 25 చచ్చిపోయే కూడా పిల్లలు మా దృష్టికి వచ్చిన వెనువెంటనే ఏమాత్రం ఆలస్యం చేయలేదు అధ్యక్ష. అందుకే అధ్యక్ష వెంటనే ఏర్పాటు చేసేవా లేదా? వెంటనే ఏర్పాటు చేసినా లేదు. ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాలంటే పథకం లేదు. కానీ భారతదేశంలో ఏ కులమైనా ఏ మతమైనా పేదలందరి వల్ల కార్పొరేట్ ఆసుపత్రులు వైద్యం పొందే కాడికి మాత్రం వచ్చారు. ఎంఆర్పీసీ ఎందుకు చేశాం? సమాజం ఎంఆర్పీ శక్తినిచ్చింది, సమాజానికి మళ్ళా ఆ శక్తి ఉపయోగపడాలనే లైన్ తీసుకొని ముందుకు వచ్చేసాం. ఈ గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లల ఉద్యమం రాష్ట్రాన్ని దేశాన్ని బాగా ఆకర్షించడం వల్ల ఇంకో సమస్య మళ్ళా ముందుకు వచ్చేసింది. నేను ఒకరోజు విశాఖపట్నంలో ఉన్నప్పుడు ఒక 10 మంది వికలాంగుల తమ్ములు చెల్లెలు నా దగ్గరకు వచ్చి, అన్న మా సమస్యను కూడా పట్టించుకోవచ్చు కదా అని చెప్పి ఒక చర్చ పెట్టాను. నేను వాళ్ళతోటి అర్ధరాత్రి 2 గంటల నుంచి 4 గంటల దాకా వాళ్ళతో చర్చలు పెట్టాను. అప్పుడు 200 రూపాయల పెన్షన్ వాళ్ళు 200 రూపాయల పెన్షన్ ఒక 15 దాకా పెంచాలనే ఒక డిమాండ్ నా ముందు పెట్టేది. సరే దానికి కూడా మనం చేద్దాం, కాళ్ళు లేని చేతులు లేని కళ్ళు లేని మన ఆ బాధలు పడుతున్న వాళ్ళ కోసం కదా మనం కొంత చేయాల్సిందని చెప్పి వాళ్ళను ఆసరా చేసుకొని వాళ్ళకంటే ఒక సంఘం ఉండాలని చెప్పి వికలాంగుల క్లబ్ సమితిని ఏర్పాటు చేసి సరిగ్గా 17 ఏళ్ల క్రితం మీరు ఒకసారి చూడండి 2007 నవంబర్ 26న లక్షల మందితో హైదరాబాద్ లో మీటింగ్ పెట్టడం జరిగింది. ఇది చూడండి, వికలాంగులం కాదు వీరులం అని చెప్పి, వదలం కదలం అని చెప్పి ఆనాడు సభ జరిగిన వెంటనే మొత్తం మళ్ళీ హైదరాబాద్ దిగ్బంధం చేశాం. మన బాబు జగజ్జీవన్ విగ్రహం మొత్తం విగ్రహం చుట్టూ మొత్తం దిగ్బంధం చేశాం. ఆ దిగ్బంధం ఫలితం వల్ల రాజశేఖర్ గారు చర్చలు పంపిండు, ముఖేష్ గౌడ్ను నేదుమల్లి జనార్దన్ రెడ్డి గారి భార్య రాజలక్ష్మి గారి చర్చలు పంపిండు. ఆ చర్చల ఫలితం వల్ల ఒక 500 రూపాయలు పెన్షన్ పెంచుతాను అన్నాడు. ఆ పెన్షన్ పెంచుతానన్న తర్వాత మళ్ళీ పెంచలేదు. మళ్ళీ నేను హ్యాబిట్స్ లో ఆమర్ దీక్ష చేశాను. ఆమర్ దీక్ష కంటిన్యూ చేతూ ఉద్యమాలు చేయడం వల్ల అంతిమంగా 1500 రూపాయల పెన్షన్ 2 తెలుగు రాష్ట్రాల్లో అమలు జరిగింది. అటు చంద్రబాబు అమలు చేసిండు, ఇక్కడ కేసీఆర్ అమలు చేసిండు. ఉద్యమాలు ముందుకెళ్తున్న దశలో 200 రూపాయల పెన్షన్ 1500 దాకా వచ్చేసింది. ఆ 1500 మళ్ళీ 2 తెలుగు రాష్ట్రాల్లో 3000 పెంచమని చెప్పాము. అవి 2 తెలుగు రాష్ట్రాల్లో 3000 అయింది. 3000 అమలు జరుగుతున్న సమయంలోనే మళ్ళీ ఎంఆర్టీఎస్ తెలంగాణలో మళ్ళీ వికలాంగుల కోసం పెన్షన్ పెంచాలని చెప్పి ఉద్యమం చేసి నేను ధర్నాలు చేస్తున్న సమయంలోనే మళ్ళీ ఒక 1000 రూపాయల పెన్షన్ అదనంగా ఇక్కడ పెరిగి 4000 పెన్షన్ అమలు జరిగింది. తిరిగి ఎన్నికల సమయంలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం మన చర్చ జరిగితే 6000 రూపాయల పెన్షన్ పెంచడానికి అంగీకరించడం జరిగింది. ఇప్పుడు 6000 పెన్షన్ చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నాడు. బహుశా ఇక్కడ లేట్ అయినా వచ్చే నెలలో 2 నెలల్లో ఇక్కడ పెన్షన్ 6000 అమలు చేయక తప్ప. ఇప్పుడు మీరు చెప్పండి, భారతదేశంలో ఆరోగ్యశ్రీ పథకం ఏ స్టేట్ లో లేనట్టుగానే 6000 రూపాయల పెన్షన్ ఏ స్టేట్ లో లేదు వికలాంగులకు. మీరు ఏ రాష్ట్రానికి వెళ్ళండి 500, 1000, 1500 లోపు ఇప్పటికీ పెన్షన్ ఇస్తున్న రాష్ట్రాలు ఉన్నాయి. ఆ 1500 కూడా చాలా తక్కువ రాష్ట్రాలు తప్ప ఎక్కువ రాష్ట్రాలు కూడా కావు. కానీ ఎక్కడ లేని పెన్షన్, కాళ్ళు లేని చేతులు లేని నా కళ్ళు లేని సోదరులందరూ 6000 పెన్షన్ రూపాయలు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో రావడానికి అవకాశం వచ్చేసింది. ఇది కులంతో మతంతో సంబంధం లేకుండా అన్ని వర్గాలకు సంబంధించిన పేద వికలాంగులందరికీ ఒక అవకాశంగా వాళ్ళకి ఇబ్బంది లేని పద్ధతిలో బతికించడం. ఈ ఉద్యమం మరో ఉద్యమానికి దారితీస్తుంది. అంటే ఎట్లా ఒక లింక్ ఎట్లా ఉంటుందో నేను చెప్తున్నాను.